నువ్వెప్పుడైనా ఆలోచించావా? మనం బ్రతుకున్న ప్రపంచం నిజమా? లేక ఎవరైనా సృష్టించిన ఒక ఆటలో చిక్కుకుపోయామా అని చెప్పి? యెస్. 'ఆలిస్ ఇన్ ద బార్డర్‌ల్యాండ్' సీజన్ 3. ఇంట్లో అయితే అరే ఈ సిరీస్ చూస్తే ఇదే ప్రశ్న నీ బ్రెయిన్‌ని హాంట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ సీజన్ ముగిసిన తర్వాత అరిసు మరియు ఒసాగి ఇద్దరు అన్ని గేమ్స్‌ని పూర్తి చేసి బార్డర్‌ల్యాండ్ నుంచి బయటపడతారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ టోక్యోలో సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. ప్రశాంతంగా, సంతోషంగా. కానీ మధ్యలోనే ఒక ఊహించని లోటు వాళ్ళ జీవితంలో చోటు చేసుకుంటుంది. ఒకరోజు ఒసాగి అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. అరీసు ఎంత వెతికినా ఆమె కనపడదు. అప్పుడు అరీసుకి ఒక జోకర్ కార్డ్ దొరుకుతుంది. అదేంటంటే మళ్ళీ బార్డర్‌ల్యాండ్‌కు ఆహ్వానం లాంటిది. ఇప్పుడు అరీసు తిరిగి ఆ ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. ఈసారి గేమ్స్ సీజన్ 3లో పాత వాటిలో లేవు. అంటే సీజన్ 1 అండ్ సీజన్ 2లో లేవన్నమాట. ఇవి కేవలం ఫిజికల్ టాస్క్స్ మాత్రమే కాదు. మనసును, భయాన్ని, నేరాన్ని మూడింటిని పరీక్షించే సైకలాజికల్ గేమ్స్. ఫస్ట్ గేమ్‌లో అగ్నితో నిండిన ఎరేనా, రెండో గేమ్‌లో లైఫ్ స్పాన్ రౌండ్. సింపుల్‌గా చెప్పాలంటే ఎవరైనా చనిపోతే మరొక జీవితం లైఫ్ స్పాన్ పెరుగుతుందన్నమాట. అండ్ థర్డ్ గేమ్‌లో ప్లేయర్స్ గ్రీన్ హౌస్‌లో చిక్కుకున్నారు. ప్రతి గదిలో కొత్త ప్రమాదం. ఒక దాంట్లో నీరు ముంచెత్తుంది, మరో దాంట్లో గాలి తగ్గిపోతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక తెరవకూడని తలుపు తెరిస్తే గేమ్ ఓవర్. ఇలా సిరీస్ మొత్తం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో పవర్ పాయింట్‌గా ఉంటుంది. అరీసు ఈ గేమ్స్‌లో పోరాడుతుంటే అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అదేంటంటే ఉసాగి కూడా బార్డర్‌ల్యాండ్‌లోనే ఉంది అని. కానీ ఆమె ఈసారి ప్రెగ్నెంట్‌గా ఉంటుంది. అంటే బార్డర్‌ల్యాండ్ వరల్డ్‌లో ఎవరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్నమాట. కానీ బార్డర్‌ల్యాండ్‌లో ఒక రూల్ ఉంది. ఇక్కడ జననం ఉండదు. కేవలం మరణం మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఐసీ యొక్క లక్ష్యం ఏంటంటే ఉసాగిని, బిడ్డని బ్రతికించుకోవడం. ఇది అతను ఎలా చేశాడు? ఇవన్నీ తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే. ఫైనల్ రౌండ్‌లో జోకర్ ప్రత్యక్షం అవుతాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే జోకర్ ఎవరో వ్యక్తి కాదు. జోకర్ అంటే బార్డర్‌ల్యాండే. యాక్చువల్లీ ఐ షుడెంట్ రివీల్ ఇట్ బట్ స్టిల్ ఈ కాన్సెప్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తాను. అది నిజానికి మానవుల మనసులో ఉండే లింబో. జీవితం మరియు మరణం. ఈ రెండిటి మధ్యలో ఉండే స్థితిని లింబో అంటాం. అరీసు, ఉసాగి మరియు ఇతర ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా నిజానికి మెటీరియట్ బ్లాస్ట్‌లో చనిపోయేవాళ్ళు. బార్డర్‌ల్యాండ్ అంటే వాళ్ళ జీవితం మరియు మరణం మధ్య చిక్కున్న ఒక ప్రదేశం. చివరగా అరీసు తన త్యాగంతో గేమ్‌ను ముగిస్తాడు. బార్డర్‌ల్యాండ్ కూలిపోతుంది. అందరూ మళ్ళీ రియల్ ప్రపంచంలో మేల్కొంటారు. ఉసాగి హాస్పిటల్‌లో కళ్ళు తెరుస్తుంది. అండ్ అరీసు కూడా అక్కడే ఉంటాడు. కానీ ఇద్దరికీ గతం గుర్తుండదు. అయినా ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒక డెజావు ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ కరెంట్లీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డూ వాచ్ ఇట్. అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ హౌ యూ ఫెల్ట్ ద సిరీస్ ఈస్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.